రైట్గా రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం పడింది. హయత్ నగర్లోని జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ కోర్టు ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు కోర్టు సిబ్బంది. రైట్గా సిటీలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి ఒక మోస్తారు నుంచి భారీ వర్షానికి మాత్రం పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనకి రాత్రి కావస్తున్నా కూడా ఇంకా వర్ష తీవ్రత అనేది పెరుగుతూనే ఉంది. మొత్తం కూడా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ప్రజెంట్ ఉప్పల్ చౌరస్తాలో ఉన్నాను. నేను ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ మూమెంట్ అనేది కొంత తగ్గినా కూడా అంటే కొంత స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. సో కాసేపటి క్రితం అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రజెంట్ మాత్రం వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో వెహికల్స్ మూమెంట్ అనేది కూడా, ఎందుకంటే అంతా రాత్రి అంటే సమయం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి సో అంతా తమ తమ నివాసాలకి పనుల నిమిత్తం చేసుకొని వెళ్ళిపోయారు. ఉద్యోగ రీత్యా కూడా వారి వారి నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక మరోవైపు ఎక్కువగా మెట్రోలో కూడా ఈరోజు మెట్రోలో కూడా ప్రయాణికులు ప్రయాణించారు ఈ వర్ష తాకిడి వల్ల. సో మొత్తానికి ఈ ప్రజెంట్ ఉప్పల్ ఏరియాలో మాత్రం ప్రజెంట్ ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది, కానీ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఈస్ట్ జోన్లో ఇందులో భాగంగా ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టు, హయత్ నగర్, తర్వాత తుర్కయాంజలు ఈ ఏరియాలో ఎక్కువగా వర్షం కురిసింది. మనకు సిటీ సెంట్రల్స్తో పోల్చుకుంటే ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియాలో చాలా వరకు వర్షం కురిసింది. మరోవైపు ఇటు ఏదైతే వరంగల్ వెళ్ళేటువంటి రహదారి ఉన్నదో ఉప్పల్ నుంచి ఇటు బాచారం కానీ తర్వాత మేడిపల్లి ఉప్పల్ డిపో ఏరియాలో కూడా ఒక వర్షం నీరు చాలా కూడా అక్కడ కొంత రోడ్లపైకి వచ్చేసింది. అక్కడ హైడ్రా టీంతో పాటు అటు మాన్సూన్ టీం, ఎమర్జెన్సీ టీమ్స్ కూడా చేరుకొని క్లియర్ చేశారు. ఇక గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి సో చెట్లు కూడా ఎక్కడైనా విరిగితే అక్కడ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కువగా ఇటు హయత్ నగర్లో మనకు చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళలోకి వాటర్ వెళ్ళిపోయాయి. కోర్టు సముదాయంలోకి కూడా ఈ వరద నీరు చేరడం వల్ల అక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడింది. అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హయత్ నగర్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కనిపించట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు విజయవాడ జాతీయ రహదారిపై కూడా పూర్తిగా వరద నీరు చేరడంతో రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక మరోవైపు మనకి అంబర్పేట్, రామంతాపూర్ ఈ ఏరియాలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి, కానీ కొద్దిసేపటి క్రితమే క్లియర్ అయిపోయింది. ఇక మనకి కూకట్పల్లి, తర్వాత మియాపూర్, మియాపూర్, తర్వాత అటు జీడిమెట్ల, సూరారం, చింతల్ ఈ ఏరియాలో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరొక 2-3 గంటలు కూడా, అంటే మనకి సాయంత్రం నుంచి కూడా చెప్తున్నారు, గంటకి అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా కూడా వర్షం తీవ్రత అనేది కంటిన్యూగా అవుతుంది. సో 3 రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల దాని యొక్క తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఈ వర్షం కురుస్తుంది. సో ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఫుల్ క్లౌడ్తో కనిపించింది. మేఘావృతమై కనిపించినటువంటి ఈరోజు మేఘావృతమై కనిపించినటువంటి నగరంలో సో ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత ఈ వర్షం అనేది ప్రారంభమైంది. సో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా కూడా కురుస్తుంది. అయితే సిటీ సెంటర్లో ఉన్నటువంటి లగిడి కప్పుల్, తర్వాత పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఈ ఏరియాలో కూడా, అంటే మనకి ఎంటైర్ సిటీలోని కొన్ని ఏరియాలో ఇంకా ముసురుతోటి కురుస్తుంది, కానీ 1-2 చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుంది అంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక మరోవైపు సిటీ శివార్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ కానీ, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, తర్వాత అటు కోకాపేట్ కానీ, హిమాయత్ సాగర్ సైడ్ కూడా వర్షం కురుస్తుంది. దీంతో హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి 2 జంట జలాశయాలకు కూడా వరద నీరు చేరుతుంది. ఇప్పటికీ ఒక గేట్ ద్వారా వరద నీరుని కూడా కిందికి వదులుతున్నట్టు తెలుస్తుంది. ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా ఈ వర్షం కురడం వల్ల కొన్ని జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి. చెరువులు జలకలను కనిపిస్తుంది, అక్కడ నిండు కుండలాగా కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. కొన్ని చోట్ల కూడా రాకపోకలు
నిలిచిపోయాయి. అయితే మనకి సాయంత్రం ఎక్కువగా ఈస్ట్ సైడ్ వర్షం కురవడంతో అంత సిటీలో వరద నీరు అయితే ఎక్కువ లేదు, కానీ ఇటు హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ సైడ్ మాత్రం చాలా వరద నీరు కొన్ని లోతట్టు ప్రాంత ఇళ్లలోకి చేరిపోయింది. స్కూల్స్ కానీ కోర్టు సముదాయం కానీ సో లోతట్టు ప్రాంతం ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం కూడా వాటర్ అనేది ఫుల్గా ఉండిపోయింది. అక్కడికి హైడ్రాతో పాటు మాన్సూన్ టీంలు చేరుకొని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి ఇంకా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మిడ్ నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందామంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకి సూచనలు జారీ చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో ఇంకొక 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి వర్షాలు సో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావం ఎక్కువగా హైదరాబాద్ నగరంతో పాటు ఇంకా కొన్ని జిల్లాలకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఈ వర్షాల నేపథ్యంలో సీఎం ఈ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని కాల్ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కానీ ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బందితో పాటు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్స్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో అందరూ కోఆర్డినేషన్తో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇక మరోవైపు కాజ్వేల్ కానీ కల్వర్ట్ల పైన నుండి నీటి ప్రవాహాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కువగా ఇటు వికారాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ఏరియాలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలకు గండిపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పారు. సో మొత్తానికి అన్ని జోన్లలో సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ క్షణమైనా మళ్ళీ వర్షం కనుక భారీ వర్షం కనుక కురిస్తే కొంత అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్లనే ఈ వర్షాలు కురుస్తున్నాయంటూ చెప్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లాకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఓవరాల్గా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. మనకి సిటీ శివారు ప్రాంతాలతో పాటు సెంట్రల్ సిటీ కూడా పూర్తిగా కూడా వర్షపు నీటిలో ఇంకా ముసురుతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రజెంట్ అయితే ఉప్పల్ చౌరస్తాలో మాత్రం ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. సో వర్షానికి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇంకా ఇదే వాతావరణం అంటే ఇట్లాంటి వాతావరణమే మేఘావృతమై అక్కడక్కడ మోస్తారు వర్షం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులను కూడా సీఎం ఆదేశించారు. సో మొత్తానికైతే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇంకా ఈ వర్షం అనేది మిడ్ నైట్ వరకు ఇట్లాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఇది వర్షానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.